డాక్టర్ మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు స్వయంగా చాలా మనసు పెట్టి నిర్మించినటువంటి సినిమా 'కన్నప్ప'. అండ్ ఇంకా పనులవుతూ ఉండగా దాని టీజర్ ఒకటి రిలీజ్ అయింది నిన్న. అండ్ ఆ టీజర్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఆహ్, కాలముఖ వాయులింగాన్ని పికిలించుకు రమ్మని మీరు పంపినటువంటి 50 మందిని చంపేశాడు. మీ తమ్ముడితో సహా, టెంకన్నతో సహా అందరిని చంపేశాడు అని చెప్పేసి ఒక వాయిస్ ఓవర్‌తో ఒక రాక్షసుడు చెప్పినట్టుగా రిలీజ్ చేశారు. మొత్తం యాక్షన్ సన్నివేశాలతోనే ఉంది. ప్రభాస్ గారి కళ్ళు అండ్ అలాగే అక్షయ్ కుమార్ గారి కళ్ళు, కాజల్ అగర్వాల్ కళ్ళు అండ్ కొంతమంది అలా డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ హీరోయిన్‌ని బాగా చూపించుకుంటూ తను కూడా యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా చేసింది. అలా మోస్ట్‌లీ యాక్షన్ పార్ట్ కట్ చేస్తా జస్ట్ ఒక చిన్న టీజర్ అనేది రిలీజ్ చేశారు నిన్న. ఇంక ఇది ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే నిజంగా అంటే ఇదొక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. వై? బికాజ్ ఫస్ట్ నుంచి చాలామంది అన్నారు. ఎందుకు ఇండోనేషియా పోతున్నారు? ఎందుకు వేరే దేశాలెళ్తున్నారు? అదేంటి, ఇదేంటి, ఇదేంటి, అదేంటి అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. నిన్న ఆ ఫంక్షన్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ ఎవరైతే ఆ ఫంక్షన్‌ని కళ్ళారా చూసారో వాళ్ళకి మాత్రం తెలుసు. మంచు విష్ణు ముందే ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తే అందరూ ఏదో రకంగా ట్రోల్ చేస్తారని తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక. ఆ అర్థం చెప్పాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు అంటే టీజర్ రిలీజ్ అవుతుంది ఇంకా సేపట్లో అనగా ఒక 5 నిమిషాలు మైక్ పట్టుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. ఏమని? ఫస్ట్ నంబర్ 1 ఈ సినిమాని 2015 నుంచి మేము తీయాలనుకుంటున్నాము. అప్పటినుంచి తీయాలి అనుకుంటున్నప్పుడు కానీ శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా! మనకు అనుకుంటాం అలాంటి మాట. శివుడి ఆజ్ఞొచ్చే వరకు వెయిట్ చేశామని చెప్పుకొచ్చారు. బట్ చాలా దేశాలు తిరిగాడు లొకేషన్స్ చూడ్డానికి. అప్పటికి మోహన్ బాబు గారు అన్నారు, "నీకింకా డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు, ఆ బడ్జెట్ ఫిక్స్ అవ్వలేదు, ఈ కాస్టింగ్ ఫిక్స్ అవ్వలేదు. నువ్వెందుకు లొకేషన్‌లో తిరుగుతున్నావు" అని. ఆయన కూడా ఏమి అనిపియలే ఎందుకు తిరుగుతున్నానో అన్నట్లుగా. తర్వాత ఒకానొక టైంలో మొన్న 2021 ఆర్ ఆ టైంలో అనుకుంట జనవరిలో నువ్వు కన్నపతి అని చెప్పేసి శివుడి ఆజ్ఞ నాకొచ్చింది అన్నట్టుగా తను చెప్పుకున్నాడు. అండ్ శ్రీశైలంలో శివుడికి మాంసం పెట్టినటువంటి ఒక ఆహ్, స్టోరీ. అలాగే 'దూర్జటి' గారి కథ, 'శ్రీకృష్ణదేవరాయల' కథ కాలంలో జరిగింది. అంటే తనకి ఈ కన్నప్ప గురించి చాలా డీటెయిలింగ్ వర్క్ చేసి, ఎక్కువ హోంవర్క్ చేసి అంటే చాలా డీప్‌గా దీంట్లో ఎళ్ళినట్టుగా అనిపిస్తుంది యాక్చువల్ చెప్పాలి అంటే. అది తనకే తెలుసు విష్ణుకి. అంటే డైరెక్ట్‌గా టీజర్ వదిలేస్తే మిగతా వాళ్ళకి ఇవన్నీ తెలీదు కాబట్టి ఆ కష్టాన్ని ఫస్ట్ చెప్పుకున్నాడు. అండ్ కన్నప్ప అంటే ఏది కాదు మన చరిత్ర. ఇదేదో జస్ట్ వచ్చినటువంటి సినిమా కూడా కాదు. తెలుసుకోవాల్సిన స్టోరీ ఎప్పుడో రెండో శతాబ్దంలో జరిగినటువంటి స్టోరీ. అందరికీ తెలియాలి అని జెప్పేసి మంచు విష్ణు తన తాపత్రయం అంతా చెప్పాడు. అండ్ చెప్పుకున్న తర్వాత టీజర్ అనేది రిలీజ్ చేశారు. అప్పుడు అది చూసిన వాళ్ళందరికీ కూడా ఓహో! కరెక్టే కదా! ఇందుకా ఇతను న్యూజిలాండ్ ఎళ్ళింది. ఆ లొకేషన్స్, ఆ అడవులు అవన్నీ. ఇప్పుడు అట్లాంటి వర్క్ చేయాలంటే అందరూ సీజీ వర్క్‌కెళ్ళిపోతారు మోస్ట్‌లీ. ఏదో గ్రీన్ మ్యాట్‌లు పెట్టేసి కథంతా చెప్పేస్తారు. అట్లా చెప్తే ఎంత నాసిరకంగా ఉంటదో మనం ఆల్రెడీ 'ఆదిపురుష్' చూసాం. ప్రతీదీ చేయలేం కదా! కొద్దో గొప్పో మనం ఏదో ఒకటి చేసుకొని లొకేషన్స్ ఉంటే, ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం డెవలప్ జేసుకోవడానికి సీజీకి కానీ, డీఐ ఇవన్నీ మనం వాడుకోవచ్చు. కానీ ఒరిజినల్ లొకేషన్స్ ఎక్కడైతే భలే ఉంటాయో ఆ గ్రాండ్‌నెస్ అవన్నీ చూపించాలనుకున్నాడు పౌరాణిక చిత్రంలో. సో, తను సక్సెస్ అయ్యాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆ లొకేషన్స్ చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది చాలామందికి. ఇంకా బడ్జెట్ విషయానికెళ్తే అక్కడికెళ్ళి ఎందుకు తీయారని చాలామంది అడిగారు. దానికి కూడా ఒక ఒక కొ నేను ఒక ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనము చేసుకున్నా కూడా గ్రీన్ మ్యాట్‌లో మళ్ళీ సీజీకెళ్ళిన తర్వాత ఆ ఫ్రేమ్ రెండరింగ్ సోదంతా కలిపి కొన్ని లక్షల ఫ్రేమ్‌లు. అంతే ఖర్చవుతది. తెలీదు చాలా మందికి ఈ విషయం. దాని బదులు చక్కగా ఫారిన్ ఎళ్లి చేసుకున్నాడు లైవ్ లొకేషన్స్‌లో. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. చాలా మందికి అర్థం కాదు. అర్థం కాక ట్రోల్ చేస్తారు కానీ, అర్థమైతే మాత్రం ఎవరు దీన్ని వదులుకోరు ఆ సినిమాని అంత ఈజీగా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి, తను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ ఆయన ఎంత కష్టపడ్డారో అందులో చూపిచ్చారు. అండ్ ఆ లొకేషన్ అంటే వైడ్ యాంగిల్‌లో కొంతమంది మిస్టేక్స్‌లున్నాయి. అదున్నాయి, ఇదున్నాయి. అందరూ అటు చూస్తుంటే మంచు విష్ణు ఏమో కెమెరాని చూస్తున్నాడు. ఇంకేదో డీటెయిలింగ్ మిస్ అయింది. అసలు అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అని అంటున్నారు తప్పితే ఏం లేదు. ప్రతి దాన్ని అలా చూడకూడదు. లైవ్ లొకేషన్స్‌లో చాలా బాగా తీశారని చెప్పుకోవాలి. అండ్ ఇంకా ట్రోలర్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఆ వైసీపీ నాయకుల ఫేసులు పెట్టేసి మంచు విష్ణుని పెట్టి ట్రోల్ చేస్తున్నారు. సీ ట్రోల్ చేయొచ్చు. చెయ్యండి. తప్పేం లేదు. ఎందుకంటే ట్రోలర్స్ కావాల్సింది ముడి సరుకు. ముడి సరుకు వీళ్ళు ఇంతకుముందు ఇచ్చారు. నేను ఒప్పుకుంటా. తను ఏదో అనడం వల్ల వీళ్ళు ట్రోల్ చేయడం అది స్టార్ట్ అయింది. అది బానే ఉంది. కానీ మనిషి ఆహ్, చేసే ప్రతి విషయాన్ని మనం ట్రోల్ చేయడం అనేది మూర్ఖత్వం. ఇప్పుడు వాళ్ళొక సినిమా తీసుకున్నారు. అది చూ
చూసి బాగుంటే బాగుందని, బాలేకపోతే బాలేదని. నాసిరకంగా ఉంటే బాలేదని చెప్పండి. బాగుంటే బాగుందని మెచ్చుకోండి. మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి తప్పితే, ఏం చేసినా ట్రోల్ చేయడమే మా మెయిన్ లక్ష్యం. అరే! వీళ్ళ టీజర్ రిలీజ్ అవుతుంది. దీన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడదామని ఎదురు చూసి మాత్రం ట్రోల్ చేయడం చాలా తప్పు. అండ్ ఇకపోతే ప్రతి ఒక్కరి కష్టం దీంట్లో కనబడుతుంది. మంచు విష్ణు మీద ఎంత నమ్మకం లేకపోతే, మోహన్ బాబు గారి పైన ఎంత నమ్మకం లేకపోతే, పాన్ ఇండియా లెవెల్‌లో హీరోగా ఉన్న ప్రభాస్ ఇందులో క్యామియో చేస్తాడు. బయట నుంచి అక్షయ్ కుమార్ వస్తాడు. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ పెద్ద 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 కాస్టింగ్ దీంట్లో. వీళ్ళందరూ ఎందుకు చేస్తారు? ఊరికే చేయరు కదా! పైగా ఎక్కడెక్కడో విదేశాలకెళ్ళి ఆ సినిమా మీద ఆయనకున్న పట్టలాంటిది. ఎక్కడెక్కడికో దేశాలు తిరిగి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ రేపు మనకు స్టూడియోస్‌లో అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా ఏదో తపన. అక్కడికెళ్తే ఇంకేమన్నా ఉంటదేమో అని చెప్పి మంచి మంచి ఫారెస్ట్‌లన్నీ తిరిగారు. ఎక్కడో హాలీవుడ్ సినిమాలలో మనం చూస్తా ఉంటాం. సస్పెన్స్ థ్రిల్లర్స్‌లో పెద్ద పెద్ద పొడవైన చెట్లుండే ఫారెస్ట్‌లు. అట్లాంటివి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రీన్ మ్యాట్‌లో అతికిస్తున్నారు. కానీ వీళ్ళు రియల్‌గా లైవ్ లొకేషన్‌కెళ్ళి చేసుకొనొచ్చారు. అండ్ మ్యూజిక్ విషయంలో కానీ, ఆర్ట్ వర్క్ విషయంలో కానీ, బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఏ టు జెడ్ చెప్పాలంటే నిజంగా నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాననే చెప్పుకుంటవచ్చు. అండ్ వై బికాజ్ ఒక హీరోకి మార్కెట్ ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే మార్కెట్ చూస్తారు. హీరో మార్కెట్ ఎంత? మనం పెట్టే బడ్జెట్ ఎంత అని. బట్ అట్లా కాదు. వీళ్ళ కంటెంట్‌కున్న పవర్ ఎంత? దానికి ఎంత అవసరం? ఎంత పెట్టాలి? కంటెంట్‌ని నమ్మి ముందుకెళ్ళి అండ్ మంచు విష్ణు భుజాల మీద ఏసుకొని నడిపించుకుంటూ కథను తీసుకెళ్లారు. ఇంకా బోలెడంతమంది ఆర్టిస్టులున్నారు. కన్నప్ప అనేది ఒక హిస్టరీ. అదొక చరిత్ర. మామూలుగా మనం చెప్పుకున్నట్టుగా. ఇప్పుడు షిరిడి సాయిబాబా కథ తీసుకున్నా, శ్రీరామదాసు తీసుకున్నా, అన్నమయ్య తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా సరే కొన్ని కథలు అంటే ఇవి బయోపిక్స్ లాగా చూడాలి. ఒక సోషల్ పాఠం సోషల్ స్టడీస్‌లో ఒక పాఠంలాగా హిస్టరీ తెలుసుకోవాలి అన్న తాపత్రయంతో చదువుకోవాలే తప్పితే, దాంట్లో వేలు పెట్టి ఇది లేదు, అది లేదు, ఆ చెట్టు వంకరగా ఉంది, ఈ పువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు, ఈ వాగు ఇట్లా ఉండొద్దు, ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఇవి మానుకొని కన్నప్పని కన్నప్పలా చూస్తే అప్పటికీ నచ్చకపోతే నిజంగా చెప్తున్నాను అప్పుడు మాట్లాడండి. అంతే తప్పితే ఎప్పుడు కూడా చరిత్ర ఈవెన్ 'శాకుంతలం' కూడా ఆఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటా. విజువల్స్ కొంచెం నాసిరకంగానే ఉన్నాయి. కానీ కథ, ఆ స్టోరీ ఏంటనేది మనం ఇప్పుడు పుస్తకంలో చదువుతాము, యానిమేషన్స్‌లో చూస్తాం. దానికంటే ఇది బెటరే కదా సినిమా. మరీ ఏదో రేంజ్‌లో ఉండాలనుకోవడం మాత్రం మూర్ఖత్వమే. అలానే సేమ్ కన్నప్పని కూడా చూడాలి. అండ్ నిజంగా ఏమైనా చిన్న చిన్న లోపాలున్నా, లేకపోతే వాళ్ళ చరిత్రని వక్రీకరించినా, ఇంకేమైనా మీకు తెలిసిన విషయం అది అథెంటిక్ అయ్యుండి సినిమాలో లేకపోయినా అప్పుడు మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఒక చిన్న టీజర్ రిలీజ్ అవ్వగానే దాన్ని గురించి అంత చర్చ పెట్టడం మాత్రం తప్పు. బట్ కన్నప్ప టీజర్ అయితే నిన్న నిజంగా చాలా బావుంది. ఆహ్, సినిమా మీద హైప్ ఇంకా క్రియేట్ చేసింది. అంచనాలు విపరీతంగా పెంచేసింది. అండ్ హీరో ఎక్స్‌ప్రెషన్స్ అవి ఇవి గురించి ఎక్కువ ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గంతే. దాని గురించి నేనేం మాట్లాడను. బట్ కన్నప్ప టీజర్ మాత్రం నిజంగా బావుంది. మీరు కూడా ఒక్కసారి మనసు పెట్టి కన్నప్ప టీజర్ చూస్తున్నట్టుగా చూస్తే బావుంటది. థాంక్ యూ సో మచ్.